హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి నేను ఒక మంచి రెసిపీ అయితే చేయబోతున్నాను. ఇది బాలింతలకు పెడతారండి, అలాగే బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఉపయోగపడుతుంది. అదేనండి, మటన్ లివర్ కర్రీ అనమాట. ఇది నేను ఎలా చేస్తాననేది మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ నేను ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే అల్లం అనేది ఫ్రెష్గా దంచి పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత మీకు కూర కూడా చూపిస్తాను చూడండి. నేను చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మంచిగా వాష్ చేసుకొని ఉల్లిపాయల్లోకి యాడ్ చేసేసుకుంటున్నానండి. నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడే వేయడం లేదు. ఎప్పుడు మనం పీసెస్ వేసిన తర్వాత అందులో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండి. ఆ టైంలో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కలుపుకున్నట్లయితే అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ఇలాగే చేయండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను మూత తీసి చూస్తున్నాను. చూసారు కదా, మంచిగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి చాలా బాగా కనిపిస్తుంది ముక్క కూడా. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే వేసుకోవాలి. వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఖచ్చితంగా పక్కింటికో ఎదురింటికో ఖచ్చితంగా వాసన అయితే గుమాయించి కొడుతుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, మంచిగా మగ్గిపోయిన తర్వాత అదే జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు నేను కారం అయితే వేసేసుకుంటున్నాను. కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా కారం ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ఇలాగే తినేయచ్చు, సర్వ్ చేసుకోవచ్చు కొత్తిమీర వేసేసుకొని. నేనేంటంటే కొంచెం గ్రేవీలా రావడం కోసం ఇందులో వాటర్ అనేది యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు కారం అనేది ఆ ముక్కలకి బాగా పట్టేసింది. ఇందులోకి ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఎక్కువ కూడా కాదు, జస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావడం కోసం మాత్రమే అన్నమాట. సో ఇది కొంచెం మగ్గిన తర్వాత చూసారు కదా, మంచిగా గ్రేవీ టైప్లో వచ్చేసింది. ఇప్పుడు దీనికి కొత్తిమీర వేసేసి మంచిగా గార్నిష్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకొని తింటే యమ్మీగా టేస్టీగా బాగుంటుందన్నమాట ఈ లివర్ కర్రీ అనమాట. లివర్ కర్రీ అనేది, సో మాట అనేది కొంచెం తడబడిందండి, ఏమనుకోవద్దు. ఒక్కొక్కసారి సరిగ్గా రాదు కదా మనకి. సో అంతేనండి, టేస్టీగా ఉండే కాజం కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్.